దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ఎదుటకు దేవుడు తీసుకొని వస్తుంటున్నాడండి. చాలామంది జీవితాలలో నేటి దినము గమనించినట్లయితే నిరీక్షణ లేనటువంటి జీవితాలు చూస్తుంటున్నామండి. ఎందుకు భక్తి చేస్తుంటున్నారో, ఎందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నారో అర్థం లేని విధముగా, అంతేకాకుండా ఉంటున్న పరిస్థితులను బట్టి, సంభవిస్తున్న అనానుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి తమ యొక్క ఆధ్యాత్మిక జీవితము ఓర్పు లేనిదై, ప్రార్థనా జీవితం అనేది చాలామందిలో ఆ యొక్క లోటు అనగానో లేకపోతే ఆసక్తి అనాలనో తగ్గిపోతుందండి. వాక్యము చాలా తేటతెల్లగా తెలియజేస్తూ ఉంది. ఒక నిరీక్షణ కలిగి సంతోషిస్తూ, శ్రమల యందు ఓర్పు గలవారై, పట్టుదల కలిగిన ప్రార్థన క్రైస్తవుడు చేస్తూ ఉండాలని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మేలుకొల్పుగా చేస్తుంటున్నాడు. ఈ మాట ద్వారా, ఈ మాట మనకు సంపూర్ణంగా అర్థం కావాలి అంటే పరిశుద్ధ గ్రంథంలోని భక్తుని జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించినట్లయితే, యోబు జీవితంలో సమస్తము కోల్పోతాడండి. అతనికి ఉన్నటువంటి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 10 మంది పిల్లలు, తన ఆరోగ్యము ఒక్క రోజులోనే పోతాయండి. ఒక్కరోజు సమస్తం కోల్పోతాడు. అయితే అతని యొక్క వ్యక్తిత్వ సాక్ష్యాన్ని చూసినట్లయితే, ఊజు దేశమందు భయభక్తులు గలవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడుగా యోబుని గురించి చూస్తాం. అయితే అంత భయభక్తులు కలిగినటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడైన యోబుకు ఒక దినములోనే సమస్తము కోల్పోతాడండి. భౌతికపరమైన, శారీరకపరమైన, సామాజిక పరమైన సమస్తము కోల్పోతాడు. అయితే యోబు సమస్తము కోల్పోయినా కానీ ఏమంటాడంటే, యోబు గ్రంథం 19:25లో నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట అండి ఇది. నిరీక్షణ అంటే అదే అండి. అన్నీ సమకూర్చినప్పుడు, అంత సంతోషంగా ఉన్నప్పుడు, అంతా మనం అనుకున్నది జరిగినప్పుడు కాదు సంతోషం అంటే. సమస్తము కోల్పోయినా కానీ, సమస్తము నష్టపోయినా కానీ, అనానుకూల పరిస్థితులు జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఇలాంటి మాట చెప్పడం కలిగి ఉండాలి. ఎందుకంటే యోబుకు ఒక నిరీక్షణ ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. తాను నమ్మినటువంటి, తాను విశ్వసించినటువంటి దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఆయన నన్ను పునరుద్ధరిస్తాడు, నన్ను పడిపోయినా కానీ నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి దేవుని మీద ఆయనకున్న విశ్వాసము, ఆయన నమ్మకమే ఆయనకు ఈ నిరీక్షణ కలిగినటువంటి మాటలు చెప్పగలిగాడండి. సమస్తము కోల్పోయాడు.
మనమైతే అంటామండి, అంతా అయిపోయింది, ఇంకా ఏమీ లేదు ఇంకా అని. దేవుడు అసలు ఉన్నాడా లేడా? నిరీక్షణ లేని మాటలు, విశ్వాసము లేని మాటలు, నమ్మకం లేని మాటలు మనము నిస్సహాయత చేత మాట్లాడుతూ ఉంటాం. యోబు కూడా మనలాంటి మనిషేనండి. పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన భక్తులందరూ కూడా మనలాంటి శారీరక సంబంధంగా జన్మించినటువంటి బిడ్డలే. అయితే వారి యొక్క మార్గదర్శకం మనము జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ముందుంచుకోవాలండి. వాళ్ళు ఎలా జీవించారో, ఎలా ప్రవర్తించారో, ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నారో మనం కూడా ఆ రీతిగా జీవించాలి, అనుసరించాలి. రెండో మాట కంటున్నాడు, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమయందు ఓర్పు గలవారమై ఉండాలండి. యోబు జీవితంలోనే మనం చూస్తే, యోబు భార్య సమస్తము కోల్పోయి, ఆరోగ్యము, పిల్లలు, ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయి బూడిదలో కూర్చున్నటువంటి యోబు దగ్గరికి వచ్చి, ఇక నీవు దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోవయ్యా. ప్రాణ స్నేహితులు వాళ్ళు వచ్చి నీ పాపమే నీ శ్రమకు కారణమైందని ఈ రీతిగా అనేక మాటల చేత యోబును బాధపెట్టి మాట్లాడారండి. అవమానకరంగా మాట్లాడారు. తగిలిన దెబ్బల జరిగిన నష్టానికంటే ఆత్మీయులు, సొంతవారు మాట్లాడిన మాటలు బహుశా యోబును కృంగదీసే ఉంటాయి. నిజమే కదా? తన జీవితాంతం బ్రతికున్నంతకాలం తోడుగా ఉండే భార్య అండి, కష్టాలలో, బాధలలో, శ్రమలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి భార్య, అయ్యా నువ్వు దేవుని దూషించి చావు అయ్యా అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది, ఎంత కష్టమైనటువంటి, వినేదానికి ఎంత భారభరితమైనటువంటి మాటలు ఇవి. తన ప్రాణ స్నేహితులండి, తనతో నిత్యము ఆనందిస్తూ విందులు చేసుకుంటూ సంతోషిస్తున్నటువంటి స్నేహితులు వచ్చి నీ పాపమే నీ శ్రమకు కారణమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థానంలో ఒకవేళ మనమే ఉంటే మన స్పందన ఎలా ఉండేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. వెంటనే వారి మీద పడి వాళ్ళ అన్న మాట కంటే, వాళ్ళ మాటలంటే మనం చేతులతో అనేవాళ్ళమేమో, అంటామేమో. అద్భుతం ఏంటి తెలుసా? తన భార్య దూషించిన, అవమానకరంగా మాట్లాడిన, తన స్నేహితులు బాధాకరమైన మాటలతో నిందలు మోపిన యోబు అస్సలు దేవుణ్ణి కొనగలేదండి. దేవుని విడిచిపెట్టలేదు. ప్రేమల దేవుని బిడ్డారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ రీతిగా ఉందండి, యోబు ఓర్పును గూర్చి మీరు విన్నారు కదా అంటున్నారు. ఎంత అద్భుతమో చూడండి. నిరీక్షణ ఉన్నప్పుడే మనలో ఓర్పు అనేది వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం విశ్వసించిన దాని మీద మనకు నిరీక్షణ లేకపోతే, మనం నమ్మిన దాని మీద మనకు నిరీక్షణ లేకపోతే మనలో ఓర్పు అనేది ఉండదు. యోబు దేవుని యందు విశ్వసించాడు, దేవుని నమ్మాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ తన హృదయంలో ముద్రపరుచుకున్నాడు. కనుకనే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎలాంటి వారు వచ్చి ఆయనను మాట్లాడినా, అందరూ వచ్చి ఇష్టానుసారముగా దూషించినా, అవమానపరిచినా, ఆయనకున్నవన్నీ కోల్పోయినా కానీ ఆయన ఓర్పు పోలేదు. ఎందుకంటే ఆయన నిరీక్షణ విమోచకుని మీద, నా విమోచకుడు నన్ను కాపాడతాడని. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసం ప్రేమల దేవుని బిడ్డ.
ఓర్పు అంటే మనం నోరు మూసుకొని ఉండడం కాదండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది, దేవుడు దీర్ఘశాంతుడు. అంటే భూలోకంలో ఉన్న ప్రజలు ఎన్ని విధాలుగా దేవుని యొక్క నిర్మాణానికి వ్యతిరేకంగా జీవించినా దీర్ఘశాంతం వహించి దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అదే ఓర్పు అంటే. ఆ ఓర్పు కలిగిన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుని యందు నమ్మకించి యోబు తన జీవితంలో అలాంటి ఓర్పు నేర్చుకున్నాడు. ప్రేమల దేవుని ద్వారా మనం కూడా ఎవరినైనా నమ్మినట్లయితే, ఎవరి యందు విశ్వాసించినట్లయితే వాళ్ళలాగా ప్రవర్తించాలి, వాళ్ళలాగా జీవించాలని ఆశపడుతూ ఉంటాం. అదే రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన విశ్వాస ప్రయాణంలో కూడా మనం నమ్మినటువంటి, మనం విశ్వసించినటువంటి, మన నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని మీద ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలాంటి స్వభావము కొరకై ప్రయత్నం చేసి జీవించాలి. మూడవదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఎంత అద్భుతమైన చూడండి, ఎప్పుడైతే నీలో నిరీక్షణ అనే మనలో ఉంటుందో, నిరీక్షణల నుండి మనలో ఓర్పు అనేది పుడుతుందండి. ఎప్పుడైతే మనలో ఓర్పు ఉంటుందో అప్పుడు ప్రార్థన అనే పట్టుదల మనలో ఖచ్చితంగా మనం అడుగుతూ ఉంటాం. విసుగక, విడిచిపెట్టక ప్రార్థన చేస్తూనే ఉంటాం. యోబు అదే చేశాడు. ఇక్కడ 42:10 చూస్తే అత్యున్నత పట్టుదల ఏమిటో మనకు అర్థమవుతుంది. యోబు యొక్క పట్టుదల చివరి వరకు దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు యోబు. దేవుడుతో యోబు వాదించాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఏడ్చాడు, ప్రశ్నించాడు. కానీ యోబు ప్రార్థన ఆపలేదు. తనను దేవుడు తిరిగి ఆశీర్వదించేంత వరకు, కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించేంత వరకు యోబు దేవుని విడిచిపెట్టలేదు. మనుషులతో ఏంటండి పోరాడేది? మనుషులతో ఏంటండి వాదించేది? మనుషుల మాటలు ఏంటండి పట్టించుకునేది? మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనుషులతో కాదు మనం పోరాడాల్సింది, మనుషులతో కాదు మనం వాదించాల్సింది, మనుషులను కాదు మనం ప్రశ్నించాల్సింది. మన విమోచకుడైన దేవుని మనం ప్రశ్నించాలి. ఆయనతో వాదించాలి, ఆయనతో మాట్లాడాలి. గనుకనే యోబు జీవితంలో నష్టపోయిన దానికంటే రెండంతల అధికంగా దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. కారణం ఆయనలో ఉన్న నిరీక్షణ, ఆయనలో ఉండినటువంటి ఓర్పు, ఆ పట్టుదల కలిగిన ప్రార్థనే యోబును అత్యధికంగా ఆశ్రయించడానికి కారణమైంది. ఈరోజు ఈ మాట ఉంటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మన జీవితాలలో మనం చేస్తున్న భక్తి, మనం నమ్మిన విశ్వాసము, ఆ నమ్మకములో నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంటే మనలో ఓర్పు అనేది ఉంటుంది. నిరీక్షణ ఓర్పులో నుండి మనలో పట్టుదల కలిగిన ప్రార్థన వస్తుందండి. మన తల్లిదండ్రులను, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనకు ఒక నిరీక్షణ, మా అమ్మ మా నాన్న ఉన్నారు, నేను ఏమడిగినా నాకు ఇస్తారు, నాకేం జరిగినా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి విశ్వాసం, నమ్మకం ఉంటుంది. కనుకనే మనం వారి మీద నిరీక్షణ కలిగి ఉంటాం. అందుకొరకే మనము వారి దగ్గర మనం ఏమైనా అడుగుతాం, ఏమైనా పొందుకోవాలని ఆశిస్తాం. అందు నిమిత్తమై మనము తల్లిదండ్రుల మీద ఓర్పు కలిగిన వారంగా ఉంటామండి. వాళ్ళతోనే కొట్లాడతాం, వాళ్ళతోనే గొలుగులాడతాం, వాళ్ళతోనే పెరుగులాడతాం. చివరికి తల్లిదండ్రుల ద్వారానే మనకు అవసరమైనది మనం పొందుకుంటాం, కానీ పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి పొందుకోలేం కదా.
అలాగనే మన దేవుని యందు కూడా ఆయన సజీవుడైనవాడు, ఆయన నిరంతరం ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవుడు, మానవుని దేవుడు, మార్పు లేని దేవుడు, సర్వ సృష్టిని అంతటిని కలగజేసినటువంటి శక్తి కలిగిన దేవుడు అండి. ఆయన ఏమైనా చేయగలడు. నువ్వు ఏమి నష్టపోయినా, నువ్వు ఏ దానికోసం ఎదురు చూస్తున్నా, నువ్వు ఏదైతే పొందుకోలేకపోతుంటున్నావో, నీ యొక్క ఆశీర్వాదం ఆలస్యం అవుతుందో దాన్ని చివరికి ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే చేయగలిగిన వాడు కనుక సమస్తము చేయగలిగిన ఆయన యందు నిరీక్షణ కలిగిన వారుగా జీవిద్దాం. ఓర్పు కలిగిన వారంగా నిలిచి భక్తిలో, విశ్వాసంలో, రక్షణలో నిలిచి ఉందాం. పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి మనం జవాబు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.